నేను. సో ఈ వీడియో అయితే ఏంటంటే ఈరోజు మ్యాథ్స్ చెప్పుకోబోతున్నా. అంటే ఈరోజనే కాదు, వస్తూ ఉంటాయి. సో కొత్త వైట్ బోర్డు కొనుక్కొని చేస్తున్నాను. అందుకని అసలే మార్కరు, అందుకని కొంచెం రైటింగ్ అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. సో ఈరోజు ఏంటంటే ఇదిగోండి 19 టేబుల్, ఇంకా 12 అవర్స్, 24 అవర్స్ క్లాక్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. సో ఈ 3 అయితే చేసుకోబోతున్నాం, అదే చూడబోతున్నాం. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చాలా ఉంటుంది అన్నమాట, చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మన 19 టేబుల్ అన్నమాట. సో ఇదేంటంటే ఫస్ట్ అయితే పై నుంచి కింద దాకా ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే 1, 3, 5, 7, ఇంకా 9, 11, 13, 15, 17, 19. సో ఇవన్నీ ఆడ్ నెంబర్స్ వేసుకోవాలి 19 దాకా. సో ఇప్పుడు కింద నుంచి 0 నుంచి వేసుకోవాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇది మన 19 టేబుల్ అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సో స్టెప్ స్టెప్ 1 వచ్చేసి ఏంటి, ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. సో స్టెప్ 2 అయితే ఏంటి, కింద నుంచి సో 0 to 9 నెంబర్స్ అయితే వేసుకోవాలి, కింద నుంచి పైకి. సో ఫస్ట్ స్టెప్ ఆడ్ నెంబర్స్, అలానే 3 సార్లు చెప్తున్నాను. సో మనకి నెక్స్ట్ అయితే 12 అవర్స్, 24 అవర్స్ అనుకున్నాం కదా. అదైతే నేను ఇలా క్లాక్ లాగా రౌండ్గా గీసి అయితే చెప్పను. సో చూపిస్తా, అంటే 1, 2, 3, 4. సో ఇదేంటంటే 1. సో ఈ కిందదైతే 24 అవర్స్ది. సో ఇక్కడైతే కొంచెం ప్లేస్ సరిపోలేదు అంటే, కానీ ఇక్కడి నుంచి మొత్తం 24 దాకా వేసేసుకోవడం ఏం పర్లేదు. ఎందుకంటే ఇది 24 అవర్స్ కాబట్టి ఇంకా లైన్గా 24 అవర్స్, అదే 24 వేసేసుకోవడమే. సో పెయిన్ అయితే 12 అవర్స్ అనమాట. పెయిన్ అయితే గీతలు గీసుకోక్కర్లే, ఈ గీతల పెయిన్ రాసేసుకోవాలి. సో ఇక్కడ 12 దాకా అయింది మనకి. 12 నుంచి మళ్ళీ 12 దగ్గర నుంచి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేస్తాం.
ఫస్ట్లో. కానీ మనం రోజుగా యూస్ చేసేది ఏంటి 12 అవర్స్ క్లాక్. అంటే ఎవరికైనా టైం చెప్పాలన్నా ఇలా చేయాలన్నా కూడా 12 అవర్స్ క్లాకే యూస్ చేస్తాం. అంటే పొద్దున్న ఈ మొత్తం పొద్దున్న దాకా ఒకేలా ఉంటుంది. ఇక్కడి నుంచి మారిపోయింది. ఇదిగోండి 1:30 అలా మారిపోతే అక్కడి నుంచి మనకి ఫోన్లో వచ్చేసి 1 అంటే 13 అలా చూపిస్తుంది. కానీ మామూలుగా అయితే ఏంటి మనం చెప్పుకునేది ఈ 12 అవర్స్ క్లాకే. నెక్స్ట్ అయితే ఇంకా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం లేదు, అంత ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఉంటాయి కదా, అందులో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ 2 భాగాలుగా వేరే ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4 అంటే లైక్ 2 టేబుల్లో ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఇలా 2 టేబుల్లో ఉన్నాయనే కాదు, అలా 2 ప్లస్ చేసుకుంటే వెళ్తే ఎన్నైనా వస్తాయి. అంటే నెంబర్స్ ఉంటాక వస్తూనే ఉంటాయి. నెంబర్స్ ఎక్కడికి ఎండ్ అవుతాయో తెలియదు. నెంబర్స్ ఇలా ఈ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కూడా ఎక్కడికి ఎండ్ అవుతాయో తెలియదు. ఇలా 2 యాడ్ చేసుకుంటా పోతే వస్తూనే ఉంటాయి. సో దాని తర్వాత ఆడ్. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ మిస్ అయింది అంటే 0కి 2కి 1. ఇక్కడ ఆ నెంబర్ 1 అయింది. అంటే మీరు ఎలా అనుకోవాలి, ఇక్కడ ఈవెన్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 1 నుంచే స్టార్ట్ అయింది. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. సో ఇలాగనమాట. ఇంకా మళ్ళీ 20 ఉన్నది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈవెన్ నెంబర్స్లో, ఆడ్ నెంబర్స్లో ఒకే నెంబర్ రావాలన్నా రావదు. అసలు ఇంపాసిబుల్ రావాలంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్లో ఒకే నెంబర్ ఉండాలంటే ఆ నెంబర్ ఏంటో తెలియదు మరి కాదు అసలు. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే ఇలా ఉంటాయి. అంటే ఇంకా అయిపోలా. ఇప్పుడు ఈఎన్ అని పెడుతున్నాను, ఈవెన్ దీనికి ఓవర్ అని పెడుతున్నాను ఆడ్ నెంబర్స్కి. సో ఇప్పుడైతే ఎడిషన్స్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇదైతే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే నేను ఇది ఎక్కడ నేర్చుకోలేదు, ఈ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ మాత్రం ఎక్కడ నేర్చుకోలేదు, నేనే చెప్తున్నా. ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ ద 1 వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఎడిషన్స్. అది దేనికి ఈవెన్ నెంబర్స్కైనా చేస్తాం, ఆడ్ నెంబర్స్కైనా చేస్తాం, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్కైనా చేస్తాం. సో ఇంకా డీప్గా అర్థం కావాలంటే ఏంటంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్కి వస్తున్నా. లైక్ 2 + 2 ఉంది, అంత ఈవెన్ 4. ఈ 3 ఈవెన్ నెంబర్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈవెన్ నెంబర్ 2 ఈవెన్ నెంబర్సే కానీ 2 2లే. అంటే సపోజ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ 4 ఉందనుకోండి 2 ప్లేస్లో, ఈవెన్ నెంబర్ 4 ఉందనుకోండి
2 చేయనప్పుడు. సో ఇలా సమానమైన నెంబర్స్ చేస్తే ఏమైంది, సో మనకైతే ఈవెన్ నెంబరే వస్తుంది. అది ఈవెన్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్కి సగం సమానమైన నెంబర్ చేస్తే అప్పుడే అంటే ఈవెన్ నెంబరే వస్తుంది కన్ఫామ్గా. అంటే మనం ఇప్పుడు టెన్స్లోకి వెళ్ళినా ఏంటంటే ఇప్పుడు 16 అనేది ఈవెన్ నెంబర్, పక్కన 1 ఉంది కదా అని చెప్పి ఆడ్ అని చూడవాకండి. సో 32 అన్నమాట. ఇది ఈవెన్ నెంబరే. ఒకవేళ దీని ప్లేస్లో 33 ఉందనుకోండి, అప్పుడు అది ఆడ్ నెంబర్ అవుతుంది. 33 అనే కాదు, 37 అలా ఉన్నా కూడా ఆడ్ నెంబరే అవుతుంది. మనమైతే వన్స్ నెంబర్ చూసుకోవాలి. అది థౌజండ్స్ ఉన్నా, 10,000s ఉన్నా, ల్యాక్స్ ఉన్నా వన్స్లోనే చూసుకోవాలి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని. సో ఇదిగోండి టెన్స్లో చేసినా ఇలానే వస్తుంది. ఒకవేళ కనుక 100sలో పోయింది అనుకోండి, 100sలో ఏమున్నాయి, సో ఈవెన్ నెంబర్స్కి చూసాం. సో ఆడ్ నెంబర్స్కి చూద్దాం కాదు అంటే దీంట్లో ఆడ్ నెంబర్స్కి అయితే వేరే ఉంటుంది. అంటే అది ఈవెన్ అయినా రావచ్చు, ఆడ్ అయినా రావచ్చు. అంటే ఇప్పుడు 3 + 3 ఉంది 6. అంటే ఇప్పుడు సో ఏంటంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే సో ఇదిగోండి ఆడ్ నెంబర్స్ అనే కాదు. అంటే ఆడ్ నెంబర్ సమానమైన నెంబర్స్ చేసినా వేరు నెంబర్స్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అదే ఈవెన్ నెంబర్స్. 6, 10 ఈవెన్ నెంబర్స్. 10 ఇక్కడ ఈవెన్ నెంబరే. అంటే లైక్ ఇప్పుడు 1 + 3 చేసాం, 4 వస్తుంది ఈవెన్ నెంబర్. 9 + 11 చేసాం, ఎంత? సో 9 + 11 ఎంత? 20. ఇది ఈవెన్ నెంబర్. సో ఇలాగా ఆడ్ నెంబర్స్ చేసినా ఈవెన్ నెంబర్స్కి ఈవెన్ చేసినా ఈవెన్ అవుతుంది. ఇందులో డౌట్ లేదని కాదు. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా సబ్ట్రాక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ రేపు చేసుకుంది. రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు. సో అప్పుడు చేసుకుందాం. ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి సబ్ట్రాక్షన్ అప్పుడు చేసుకుందాం. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి ఎడిషన్. సో లెంత్ ఎక్కువైపోయింది అనమాట. సపోజ్ ఇప్పుడు 2 + 3 ఈవెన్ ఆడ్ 5. అంటే మ్యాథ్స్ ప్రకారం ఏంటంటే ఈ 3 ఇటు వెళ్ళినా ఇది ఈ 3 ఇటు వెళ్ళినా ఇటు వచ్చినా 5 వస్తుంది అక్కడ. సో ఇంకోటి చూద్దాం. 4 + 7. ఇక్కడైతే మనకి ఈవెన్ ఒక్కటే వస్తుంది, ఆడ్ ఒక్కటే వస్తుంది అని లేదు. కానీ ఆడ్ వచ్చే పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దాదాపు ఆడ్ వచ్చేస్తుంది కదా. మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది. ఇందాక నుంచి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి వేయాలి అని చెప్తున్నాం. ఈవెన్ నెంబర్కి ఈవెన్ చేస్తున్నా ఈవెనే వచ్చింది, ఆడ్ నెంబర్కి ఆడ్ చేసినా ఆడే వచ్చింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్కి ఆడ్ చేస్తుంటే ఆడ్ నెంబరే వస్తుంది అనమాట. ఇంకోటి చూద్దాం. సపోజ్ 3 + 6 ఇది ఆడ్, ఇది ఈవెన్ నెంబర్. సో ఇప్పుడైతే 9 ఆడ్ నెంబర్
ఇంతే గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. సో ఈరోజు వీడియో ఇంతే గైస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకో వీడియోతో కలుద్దాం.